అదంపూర్ ఎయిర్ బేస్ భారత్ వాయుసేనకు కంచుకోటగా నిలిచింది. పశ్చిమ సరిహద్దుకు ఉక్కు కవచంగా మారింది. 75 ఏళ్లుగా చెక్కు చెదరని విభాగంగా అదంపూర్ ఎయిర్ బేస్ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ పేరు వింటేనే ప్రత్యర్థి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన అదంపూర్ వైమానిక కేంద్రంలోనే S-400 తొలి రెజిమెంట్ మోహరించి పాక్ పై దాడులు చేసింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు తప్పుడు ప్రచారాలకు దీటుగా నిలుస్తూ జవాబునిచ్చి వారి ఆయుధ సంపత్తిని చిత్తు చేసింది. मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं। जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है। ఆపరేషన్ సింధూర్ సమయంలో అదంపూర్ ఎయిర్ బేస్ పై S-400 వ్యవస్థపై దాడి చేశామని పాకిస్తాన్ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆ స్థావరాన్ని సందర్శించారు. ఈ విభాగం నుంచే S-400 గగనతల రక్షణ వ్యవస్థ, MiG-29 యుద్ధ విమానాల భద్రతను ప్రపంచానికి పరిచయం చేశాయి. భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగిన ప్రతిసారి అదంపూర్ వైమానిక స్థావరం శత్రుదేశానికి టార్గెటే. 1965 యుద్ధంలో పాకిస్తాన్ వాయుసేన ఈ స్థావరంపై ముందస్తు దాడికి పాల్పడి 135వ స్పెషల్ సర్వీస్ గ్రూప్ పారా కమాండోలను దించింది. అయితే స్థానిక గ్రామీణులను ధైర్య సాహసాలతో కమాండోలలో చాలా మందిని పట్టుకొని భారత్ దళాలకు అప్పగించారు. ఆ సమయంలో ఇక్కడ ఉన్న భారత్ వాయుసేనకు చెందిన 1వ స్క్వాడ్రన్ పాకిస్తాన్లోని సర్గోదా వంటి కీలక వైమానిక స్థావరాలపై విరుచుకుపడిని ధ్వంసం చేశాయి. ये नया भारत है। ये भारत शांति चाहता है, लेकिन अगर मानवता पर हमला होता है तो ये भारत युद्ध के मोर्चे पर दुश्मन को मिट्टी में मिलाना भी। 1971 యుద్ధ సమయంలో పఠాన్కోట్లోని రెవెన్యూ పాకిస్తాన్ ధ్వంసం చేసినప్పుడు అదంపూర్ నుంచి ఆ ఎయిర్పోస్టు రక్షణ కల్పించింది. ఇక 1999 కార్గిల్ యుద్ధం సమయంలో ఇక్కడ నుంచే మిరాజ్ 2000 యుద్ధ విమానాలు బయలుదేరి టార్గెట్ హిల్స్, టోటోలింక్ వంటి కీలక శిఖరాలపై ఉన్న శత్రు బంకర్లను నాశనం చేసి ఎయిర్ బేస్ సత్తా చాటింది. ఈ ఎయిర్ బేస్ చుట్టుపక్కల దాదాపు 150 కిలోమీటర్ల పరిధిలోనే పఠాన్కోట్, పల్వార్, అమృత్సర్, బరంగి, చండీగఢ్ వంటి ముఖ్యమైన వాయుసేన స్థావరాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఒక గ్రిడ్లా అనుసంధానిస్తూ అదంపూర్ కేంద్ర బిందువుగా వ్యవహరిస్తోంది. आग लगा दूंगा कलम से दुश्मनों सावधान, एक परमाणु बम से कम नहीं भारत का नौजवान। जब से आपका नेतृत्व शुरू हुआ तब से हम अरे आपके ఈ వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా అత్యాధునిక S-400 గగనతల రక్షణ వ్యవస్థ తొలి రెజిమెంట్ ను ఇక్కడే మోహరించారు. దీంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతం మొత్తం దీని రక్షణ ఛత్రం కిందకు వచ్చింది. భారత రక్షణ సామర్థ్యాన్ని మచ్చుతునుకగా నిలిచిన అదంపూర్ ఎయిర్ బేస్ ఆపరేషన్ సింధూర్తో మరోమారు భారత వాయుసేన బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. मैदान में भी गूंजती है और मिशन में भी। जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं। जब हमारी